వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టెల్తో తనకు కావలసిన డిస్టిలరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన 5 డిస్టిలరీలకు 69% ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. బ్రేవరేజెస్ కార్పొరేషన్స్లో పనిచేస్తూ ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 10ల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి ఎవరు, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఏందండి వాళ్ళని బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం? ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు. ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తూ ఉందని, హెరాస్ చేస్తూ ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడిచ్చి చివరకు లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చారు. అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. గారికి జగన్తో ఉన్న రిలేషన్ ఈరోజు సాయి రెడ్డికి ఇప్పుడు ఇబ్బందులు గురవుతుందంటే అనుకోవచ్చా? కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి
జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. వేరే పార్టీ మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? మీరు బీజేపీలో చేరుతున్న ప్రచారం ఉంది సార్. మీ గవర్నర్ బ్రాకెట్ కూడా మీకు మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా, మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో
ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను.